నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే బాలు నాయక్ సమక్షంలో 1500 మంది టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీ మండల కేంద్రంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఢిల్లీ మండల జెడ్పీటీసీ రాష్ట్ర నాయకులు దేవేందర్ రావు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు టీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీకి జయకొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు చెల్లించిపోయి పార్టీలోకి చేరుతున్నారని మాజీ మంత్రి జానారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మంచిది కాదు. దానికి తోడు మీరందరూ నన్ను అభిమానించినారు, ఆరాధించినారు, అనుసరించినారు. అనేక సార్లు ఈ జిల్లాలో 17 ఈ రాష్ట్రంలో 17 సంవత్సరాలు మంత్రిగా ఉండటానికి మీరందరూ మీ మనస్సులో నుండి, మీ హృదయాల్లో నుండి జానారెడ్డి గారిని ఆరాధించి అభిమానించిన తీరే నేను 17 సంవత్సరాలు మంత్రిగా ఉండటానికి అవకాశం. నన్ను డైరెక్ట్ గా మీకు కానీ ప్రతి ఒక్క కార్యకర్తలు, ప్రజలు, ఇతర పార్టీల వాళ్ళు అనేక మంది కూడా జానారెడ్డి గారు ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నిలవాలని అనేక 40 సంవత్సరాలుగా అభిమానించినారు. అందుకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆ విధంగా నేను అనేక మాటలు, ఉపన్యాసాలు అవసరం లేదు. ఎన్నో మీటింగ్లలో, సభల్లో, సమావేశాల్లో అందుకనే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి చేసినటువంటి, ఇంతకుముందు మాట్లాడి చేరినటువంటి వాళ్ళు పెద్దలు దేవేంద్రరావు గారు కానీ వారితో చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం అని చెప్పి మరొక్కసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. కానీ మీ అందరికి ఒకటే కోరిక కొడతాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో పనిచేస్తున్నటువంటి 10 సంవత్సరాల్లో కష్టపడినటువంటి ఏ కార్యకర్త ఉందో ప్రతి కార్యకర్త గ్రామంలో వందలాది మంది ఉంటే వందలాది మందిని పేరు పెట్టించేటువంటి జానారెడ్డి గారి తర్వాత దేవుడు నాకంత మెమోరీ ఇచ్చినారు. అందుకే నేను ఇవాళ గ్రామాల్లో ప్రతి కార్యకర్త పేరు పెట్టి పిలవగలను. అందుకే మీరు ఎక్కడ కూడా నిరుత్సాహపరిచి, ఎక్కడ కూడా మాకేదో నష్టం వస్తుంది కానీ, మాకేదో కష్టం వస్తుందని కానీ ఎక్కడ మీకు నష్టం రాదు, మీకు కష్టం రాదు. ఎంతక మందం తేడా వచ్చినా ఈ బాలు నాయక్ మీద అందంగా ఉంటాడు. మీరు ఎక్కడ కూడా ఇది కావాల్సినటువంటి పని లేదు. అవకాశాలు వచ్చినటువంటి ప్రతి నాయకుడిని అడిగినా, నేను వాళ్ళతో చర్చించినప్పుడు కూడా చెప్పినాను, ఇవాళ కూడా చెప్తున్నాను, జానారెడ్డి గారి ముందులో చెప్తున్నాను, రేపు పొద్దునే కాబోయే మన ఎంపీ గారి ముందులో కూడా చెప్తున్నాను. అవకాశాలు వచ్చినప్పుడు తప్పకుండా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోచి మన కోసం కష్టపడి పనిచేసేటువంటి ప్రతి కార్యకర్తకు తప్పకుండా న్యాయం చేసేటువంటి బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దాంతో పాటుగా మీరు ఒక ఆలోచన చేయాలి. నేను సార్ తోటి మొన్న ఒక చిన్న మాట చెప్పినాను. ఆ లాజిక్ సార్ నన్ను నిజంగా ఆ లాజిక్ నేను ఇవాళ రఘువీరెడ్డి గారికో నా ఎన్నికలు అయిపోయినాయి. ఇవాళ నాకు ఇంకా 4 సంవత్సరాలు